భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకొని ప్రజలకు చేరుకోవాలని చెప్పి, ప్రజలకు వాస్తవ విషయాలు వివరించాలని చెప్పి, పని పాటలు లేకుండా ఏదో ఒక కుంటి సాకుతో ప్రజలను నమ్మించి మోసం చేసి ఏదో విధంగా మభ్యపెట్టి తప్పుదారి పట్టించే ప్రయత్నించినటువంటి ఇతర పార్టీల నాయకుల యొక్క కుట్రలు కుతంత్రాలను పటాపంచలు చేసి వాస్తవ విషయాలను ప్రజలకు వివరించేటువంటి, రైతులకు వివరించే ప్రయత్నం చేయడమే దానిలో భాగంగానే అనేక కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తీసుకుంటా ఉన్నది. బట్ అందరికీ మనకు శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నూతన వ్యవసాయ విధాన చట్టం నిజంగా భారతదేశంలోని రైతులందరికీ, రైతులతో పాటు వారి కుటుంబాలందరి భవిష్యత్తుకు నిజంగా రాబోయే రోజుల్లో ఒక బంగారు బాటలు వేడినారు. భారతదేశ చరిత్రలోనే ఇంతకుముందు ఏ పార్టీ గాని, ఏ ప్రభుత్వం గాని ఎవ్వరు చేయలేని సాహసాన్ని ఈ దేశ యొక్క మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసిందన్న విషయాన్ని ఒక్కసారి అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో అనేక మంది దళారుల ఒత్తిళ్లకు, దళారీ వ్యవస్థకు మద్దతు పలికే పార్టీలు, ప్రభుత్వాలున్నాయి. ఇందులో దేశంలో జరిగేది అదే. ఆ పార్టీ, ఆ దళారీ వ్యవస్థకు మద్దతు తెలిపినటువంటి ఆ పార్టీల ఎత్తుగడలను ఛేదించి రైతు సంక్షేమం కోసం, రైతు సంక్షేమే ముఖ్యమని, భవిష్యత్తులో ధరల పెరుగుతారని ఇతరత్ర రైతులు దోపిడికి గురి కాకుండా దళారీ వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలనేటువంటి ఒక విశాల దృక్పథంతో దేశంలో మొట్టమొదటిసారిగా రైతుల కొరకు చేసినటువంటి రైతు చట్టం, ఇది రైతు రక్షణ కోసము, రైతు సంక్షేమం కోసము, రైతు అభివృద్ధి కోసం ఉపయోగపడేటువంటి మొట్టమొదటి చట్టం శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ దేశంలో ప్రారంభించి అమలు చేసింది. అనేక చట్టాలు దేశంలో, ప్రపంచంలో అనేక చట్టాలు ఉన్నాయి. కానీ రైతుల గురించి, రైతుల సంక్షేమం గురించి, రైతు రక్షణ గురించి, రైతుల అభివృద్ధి గురించి తీసుకొచ్చిన మొట్టమొదటి చట్టము తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు. అందుకే తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున ఇంత మంచి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సందర్భాలు కరువు ప్రాంతం అన్నది. రాష్ట్రంలో రైతులు దశాబ్ద కాలంగా ఈ దళారుల చేతిలో మన భవిష్యత్తు మొత్తం నిర్వీర్యమై ఈ రాష్ట్రాన్ని ఇన్ని రోజులు ఏలినటువంటి, ఇప్పుడు ఏలుతున్నటువంటి ప్రభుత్వాల యొక్క కపట ప్రేమ వల్ల, అసంబద్ధ వ్యవసాయ విధానాల వల్ల నిరంతరము రైతులు ఏ విధంగా దోపిడి గురవుతున్నారో ఒక్కసారి మనందరము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దళారుల చేతిలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పు చేతల్లో, ముఖ్యంగా మార్కెట్ యార్డ్లలో ప్రతిసారి రైతులతో దోపిడీ గురవుతున్నటువంటి సందర్భాన్ని గుర్తుంచుకొని గ్రామ స్థాయిలో రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, రైతుల పరిస్థితి దేశంలో ఈ విధంగా తయారు కావడానికి ప్రధాన కారణం ఏంది, రైతు ఇలా దోపిడీ గురవుతున్నాడు, రైతు ఇలా అప్పుల పాలవుతున్నాడు, రైతు అనేక ఇబ్బందులు పడుతున్నాడు, దానికి ప్రధాన కారణం ఏందని చెప్పి ఇలా ఒక విషయం పూర్తి స్థాయిలో ఒక సమీక్ష జరిపి అనేక కష్టపడి ఇవాళ అనేక మంది మేధావుల యొక్క ఆలోచన మేరకు వాస్తవ విషయాలను గ్రహించి రైతుకు న్యాయం చేయాలని తప్పడంతోని, ఒక ఆవేదనతోని, ఒక మంచి ఆలోచనతో ఇవాళ శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు రైతులకు రక్షణ ఇచ్చే విధంగా, రైతులకు న్యాయం జరిగే విధంగా ఈరోజు ఇలాంటి చట్టం తీసుకురావడం నిజంగా చాలా అద్భుతము, ఇది అభినందనీయము. ఇంత మంచి చట్టం తీసుకొచ్చిన నిజంగా ఈ దేశంలో దేశానికి స్వాతంత్రం వచ్చింది 15th August 1940 అని చెప్పుకుంటాం.
కానీ ఈ దేశంలో రైతులకు నిజమైన స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ 26, 2020గా. రాబోయే రోజుల్లో చరిత్రలో రైతులు భావించిన పరిస్థితి, మంచి ఆలోచన, మంచి పరిస్థితి వాళ్ళ దేశంలో రాబోతున్నది. తప్పకుండా రాబోయే దేశంలో మా రైతుకు నాకు ఏ విధంగా ఏ రోజు స్వేచ్ఛ వచ్చిందంటే నరేంద్ర మోడీ గారి యొక్క నూతన వ్యవసాయ విధాన చట్టం వచ్చిన తర్వాత పార్లమెంట్ లో ఏదైతే 26 సెప్టెంబర్ 2020 రోజునే నాకు స్వాతంత్రం వచ్చిందని చెప్పి రైతు చెప్పుకున్నటువంటి మంచి వాతావరణం నిర్మాణం కాబోతున్నది. తప్పకుండా ఇది వాస్తవ రూపం దాల్చబోతున్నది. ఒకవైపు మంచి ఆలోచనతోని దేశంలో ఇటువంటి చట్టాలు వస్తుంటే, ఇటువంటి మంచి విధానాలు వస్తుంటే, చాలా మంది మద్దతు తెలుస్తుంటే, రాజకీయాల పక్క పెట్టి కేవలం అభివృద్ధి లక్ష్యంగా, ప్రజల యొక్క సంక్షేమమే ధ్యేయంగా ఆలోచించాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి భిన్నంగా ఆలోచిస్తూ తన స్వార్థ రాజకీయాల కోసం ఇవాళ ఈ చట్టాన్ని వ్యతిరేకించడము, నూతన వ్యవసాయ విధానాన్ని వ్యతిరేకించడము ఎంతవరకు సమంజసమో చెప్పాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు ఈ వ్యవసాయ బిల్లును, ఈ చట్టాన్ని? ఏం కారణం చెప్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి? ఏమనంటే కేంద్రం ఏం చేస్తుందని వ్యతిరేకించాలి. పేరు వస్తుంది, నాకు పేరు కోసం వస్తుంది. 365 రోజులు రాజకీయాలు నడుస్తున్నారు ముఖ్యమంత్రి. పామోదారి బయటికి రాడు. ఆయన కూర్చునేది పొద్దు నుంచి రాత్రి అంతా ఆలోచించేది ఏ విధంగా రాజకీయాలు చేయాలి, ఏ విధంగా కుటుంబం ఏ విధంగా సంపాదించుకోవాలి, ఏ విధంగా కోట్లు గడించాలి, ఏ విధంగా కమిషన్తో కక్కుర్తిపడాలి, ప్రజలు ఏ విధంగా దోసుకోవాలి, మళ్ళా ప్రజల దృష్టి మరల్చడానికి ఏ విధంగా మళ్ళా కొత్త వాతావరణంతో పిట్టగద్దతో ఏ విధంగా బయటికి రావాలని చెప్పి ఆలోచన తప్ప ముఖ్యమంత్రికి రైతుల పట్ల రైతు సంక్షేమం పట్ల, రైతుల అభివృద్ధి చెందడం పట్ల, రైతు కుటుంబాలు బాగుండడం పట్ల ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదు, ఆ ఆలోచన లేదు, ఆ విశ్వాసఘాతకుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. దేశం మొత్తం చట్టం గురించి మాట్లాడుతుంటే ఏదో కాంగ్రెస్ పార్టీ ఇతర కమ్యూనిస్ట్ పార్టీలో వ్యతిరేకించి చెప్పి ఆయన పక్కన దొరి ఇలా ఈయన వ్యతిరేకిస్తున్నాడు. మరి పక్క రాష్ట్రంలో ఇలా మొత్తం రైతులు ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళు ఏడవైనా రైతులు ఈ చట్టాన్ని ఈ నూతన వ్యవసాయ బిల్లును వ్యతిరేకించే పార్టీలకు తిరగబడుతున్నారు. ఇక్కడ కూడా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది. ఆయన ఇస్తే పట్టించుకోవడం, ఇంటెలిజెన్స్ వాస్తవ విశ్లేషణ ముఖ్యమంత్రి పట్టించుకోడు. ఈ ముఖ్యమంత్రి ఎవరు పట్టించుకుంటాడు? ఈ ముఖ్యమంత్రి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది. తెప్పించుకో, ముఖ్యమంత్రి రిపోర్ట్ తెప్పించుకో. వ్యవసాయ విధానం విషయంలో రైతుల ఆలోచన సరళింది. రైతులు ఈ విధానానికి మద్దతు తెలుపుతున్నా లేదా ఒక్కసారి తెప్పించుకొని చూడు. నువ్వు బుక్స్ చదువుతావా, నీకు ఏం పని లేదు, 24 గంటలు ఫామ్ లో వంటావు కాబట్టి నీకు ఏం పని లేదు. ఒక మంచి చట్టాన్ని చదువు సార్. నూతన వ్యవసాయ విధానం బిల్లు మొత్తం పూర్తిగా చదివినప్పుడు కూడా నీకు అర్థం కాకుండా నీ అంత మూర్ఖుడి కూడా గారికి నీకు అర్థమవుతుంది, ముఖ్యమంత్రికి అన్ని అర్థమవుతాయి. కానీ ఈ బిల్లుకు మద్దతు చెప్తే, ఈ వ్యవసాయ విధానానికి మద్దతు చెప్తే, ఈ చట్టానికి అనుగుణంగా మాట్లాడితే మళ్ళా మోడీ గారికి పేరు వస్తుంది, భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుంది. నాకు పుట్టగతులు ఉండవు. నేను రైతులను మోసం చేసినా, పిట్టగతతోనో దాంతోనో దీంతోనో ఈ విధానం ఆ విధానం చెప్పి మోసం చేసినా రైతులను నమ్ముతున్నారు. ఈ కొత్త చట్టం తీసుకొచ్చారు, దీనివల్ల రైతులకు న్యాయం జరుగుతుంది కాబట్టి మళ్ళీ నన్ను పట్టించుకోరు, నన్ను దేకరని చెప్పి అలా ముఖ్యమంత్రి అలా ఇష్టానుసారంగా దీన్ని వ్యతిరేకించే ప్రయత్నిస్తున్నాడు. ఎందుకు వ్యతిరేకిస్తుండో కారణం లేకుండా వ్యతిరేకిస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి. కనీసం దేనికైనా కారణం ఉంటుంది, దేనికి కారణం లేదు. కళ్ళుండి ఒక మంచి విషయాన్ని చూడలేని కబోతి రాష్ట్ర ముఖ్యమంత్రి. పదిసార్లు ఎన్నికలప్పుడు రాజకీయం చేస్తా, పట్టప్పుడు ఏం మాట్లాడా, నాకు అభివృద్ధి 24 నువ్వు ఎప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి? ఎవరి గురించి, పేదల గురించి మాట్లాడాడు, దేని గురించి మాట్లాడు? 24 గంటల రాజకీయమే, రాజకీయాలకు తప్ప వేరే మాట్లాడాడు. రాజకీయాలు చేయాలి, దొంగ పిట్టగతలు చెప్పాలి, వాడిని వీడిని మోసం చేయాలి, కోర్టు సంపాదించుకోవాలి, టెండర్ల పేరుతో సంపాదించుకోవాలి, ఆ 3 కంపెనీలకు దాసోహం కావాలి, ప్రజలు నమ్మించి మోసం చేయాలి, దృష్టి మళ్లించాలి. మంచి విషయాలు చెప్తే
ప్రజలు గుర్తించారు. ఏదైనా మంచి విషయాలు చెప్తాడు మా ముఖ్యమంత్రి అని ప్రజలు మర్చిపోయారు ఇప్పుడు. కాబట్టి ఇప్పటికే అప్పీల్ చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి, నీ విధానం మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, నీ ఆలోచన సరళి మార్చుకో, నీ స్వార్థపూరిత రాజకీయాలు మార్చుకో. కుళ్ళు కుతంత్రాలతో కుట్రతో నిండిపోయినటువంటి నీ మనసును ఒక్కసారి పవిత్రం చేసుకో. ఆలోచించి ఇంత మంచి నూతన చట్టం వస్తే దాని గురించి రైతులకు వాస్తవ విషయాలు తెలియజేసే ప్రయత్నం చేయి. ఇప్పుడు కూడా నువ్వు ప్రయత్నం చేయకుండా దీన్ని వ్యతిరేకిస్తే చరిత్రలో రైతు ద్రోహిగా నిలబోతున్నావు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో రైతు ద్రోహిగా రాబోయే రోజుల్లో నిలబడబోతున్నాడు. ఈ విషయం ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. కారణం లేకుండా ఎందుకు వ్యతిరేకిస్తున్నాడో కారణం లేకుండా వ్యతిరేకించే ముఖ్యమంత్రి ఒక్కడే. మరి ఈ చట్టం విషయంలో ఈ విషయంలో ప్రజలకు వాస్తవ విషయాలు తెలియడానికి మేము పూర్తి పోలింగ్ బూత్ స్థాయి వరకు కూడా మేము పోయే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి ఎందుకు వ్యతిరేకిస్తుండో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది అని మళ్ళీ చెప్తున్నాను. రైతు సొంతగా తన పండించిన పంటకు ధర నిర్ణయించుకోవడము, ఆ హక్కు కల్పించడము తప్ప దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తారా? రైతు గతంలో పండించిన పంటను తీసుకుపోయి కొనుగోలు కేంద్రాల్లో పెట్టి, కొనుగోలు కేంద్రాలకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. కొనుగోలు కేంద్రాలు మార్కెట్లో తీసేయమని చెప్పి తీసేయాలని చట్టం లేదు. రైతుకు స్వేచ్ఛనిస్తుంది చట్టం. రైతు పండించిన పంటకు ధర నిర్ణయించుకునే అధికారము ఇవ్వడం తప్ప. రైతు మార్కెట్ యార్డ్లతో కొనుగోలు సెంటర్లతో పాటు తనకు అక్కడ నచ్చకుంటే దేశంలో ఏ గల్లీలోనైనా, ఏ బస్తీలోనైనా, ఏ గ్రామంలోనైనా, ఏ మండలంలోనైనా, ఏ జిల్లాలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా, ఎక్కడైనా తనకు ధర వచ్చిన ప్రాంతంలో పంటను అమ్ముకుంటే తప్ప, ఆ స్వేచ్ఛనిస్తే తప్ప. మార్కెట్ యార్డ్లలో యార్డుకు 1%, ఏజెంట్కు 1%, 2%, మిత్తి 2%, బ్రోకర్లకు 1%. అక్కడ టిఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ నిరుద్యోగాన్ని, రాజకీయ నిరుద్యోగాన్ని పూరించుకోవడానికి మార్కెట్ యార్డ్ల పేరుతో, కమిటీల పేరుతో, సంస్థల పేరుతో, రైతు సంఘాల పేరుతో కొన్ని ఏర్పాటు చేసుకుని దుకాణాలు తెరిచి వాళ్ళ రాజకీయ కమిషన్ల పేరుతో జేబులు నింపుకొని ఒకవైపు రాజకీయ నిరుద్యోగం తీసుకోవడానికి, కమిషన్ల పేరుతోని వీళ్ళ జేబులు నింపుకోవడానికి ఏవైతే పన్నులు వేస్తున్నారో అవి కట్టకుండా వాటి కొనుగోలు సెంటర్ల బయట మార్కెట్ ఎక్కడైనా కూడా స్వేచ్ఛగా ఎలాంటి మిత్తి పన్నులు లేకుండా, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు లేకుండా అమ్ముకోవడము, ఈ అమ్ముకోవడాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తాడా? దాంతోపాటు గతంలో తరువు పేరుతోని, కాంట పేరుతోని మనం చూస్తాం. చాలా సందర్భాల్లో నేనే ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక కొనుగోలు కేంద్రాలు పర్యటించిన. మార్కెట్ యార్డ్లలో పరిస్థితి అధ్వానమైన పరిస్థితి, అనేక ఇబ్బందులు. కనీసము ఇవాళ ట్యాక్స్ వసూలు చేసేది కూడా కనీసం రైతులకు కనీస సౌకర్యం కల్పిస్తలేరు. వాళ్ళు ట్యాక్స్ వసూలు చేసేది కేవలం పందులు పెంచడానికి, పందుల కోసం వాళ్ళు ఉన్నటువంటి పందులు సంచరించడానికి వాళ్ళు వసూలు చేస్తుంది తప్ప రైతులు కనీసం నీళ్లు వస్తలేరు. పంట పండించిన రైతు కనీసము నా పంటను స్వేచ్ఛగా అమ్ముకుంటే చాలనుకుంటున్న పరిస్థితి పక్కకు వచ్చి, నేను మార్కెట్ యార్డ్ పోతే, ఫలానా కొనుగోలు కేంద్రం పోతే ధర ఎంత వస్తుందో, ఆ కమిటీ ఎంత ధర నిర్ణయిస్తుందో, ఎంత పన్ను వేస్తుందో, సరుగు ఎంత అంటారో, కాంట ఎంత అంటారో, ట్రాన్స్పోర్టేషన్ ఎంత అంటారో, చివరకు రైస్ మిల్ పోతే వాళ్ళు ఏమంటారు, చివరికి పంట కొంటారా కొనరా. దాంతో పాటు కట్ ఆఫ్ డేట్, ఫలానా ఈ డేట్ కూడా రైతు పంటను అమ్ముకోవాల్సిందే, తర్వాత మళ్ళా కొనుగోలు బంద్. వీటన్నింటికి పక్క పెట్టి రైతుకు అన్ని విషయాల్లో స్వేచ్ఛనివ్వడము తప్ప ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. వాళ్ళ వ్యవసాయ చట్టము ఈ 2020లో దేశంలో దాదాపు 10,000 వ్యవసాయ ఉత్పత్తి సంస్థలు నెలకొల్పడానికి, 10,000 వ్యవసాయ ఉత్పత్తి సంస్థలు నెలకొల్పడానికి 6,850 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఖర్చు అయినది.
ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ధర నిర్ణయించుకునే అధికారం రైతుకు వస్తున్నది. స్వేచ్ఛగా ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా అమ్ముకునేటువంటి అవకాశం రైతుకు వస్తున్నది. దాంతోపాటు ఎంఎస్పి చేస్తుంది టిఆర్ఎస్ పార్టీ. ఎంఎస్పికి మించి ఎంఎస్పితో పాటు ఎంఎస్పి ఎప్పుడు కూడా దాన్ని మోడీ గారు క్లియర్ గా చెప్పింది దాని విషయంలో. ఎంఎస్పికి మించి కూడా ధర నిర్ణయించుకునే అధికారం స్వేచ్ఛ ఇచ్చింది తప్ప అది దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తారా? రకరకాలుగా వాదన చేస్తున్నాడు. ఒకసారేమో మార్కెట్ తీసేస్తారట, ఏడమ్ముకుంటారు అన్నాడు. మళ్ళీ దానికి క్లారిటీ ఇచ్చిన తర్వాత మళ్ళా ఎంఎస్పి ఉండదట, ఎంఎస్పి మించి ధర నిర్ణయించుకునే అధికారం ఉంది అంటే దానికి సమాధానం లేదు. దాంతోపాటు రైతు ముందే ఒప్పందం విషయంలో పూర్తిగా రైతుల కూడా ఒక అయోమయం సృష్టించే ప్రయత్నం పార్టీలు చేస్తా ఉన్నాయి. స్థలాలు అమ్ముకుంటారని చెప్పి బదనం చేస్తున్నారు, స్థలాలు అగ్రిమెంట్ చేయాలని చెప్పి. ఇది కేవలము రైతు పంటకు మాత్రమే అగ్రిమెంటు, ముందస్తు ఒప్పందము. దీని ద్వారా పోటీ తత్వం పెరుగుతున్నది. కొనుగోలుదారు నేరుగా గ్రామాలకు రైతు పంట పొలం దగ్గరికి ముందస్తుగా వచ్చి రైతు ముందస్తుగా ఆలోచించి తన భవిష్యత్తు ముందే ఆలోచించి, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రైతు ఎప్పుడు కూడా కోటీశ్వరుడు లక్షాధికారి అని కోరుకుంటాడు. కనీసం నేను పండించిన పంటకు కనీస ధర చాలు, ₹1 ₹2 మిగులుతే చాలు, నా కష్టార్జితము, నా కుటుంబాన్ని నెక్స్ట్ పంట వరకు పోషించుకుంటే చాలు ప్రశాంతంగా అని కోరుకుంటుంది తప్ప కోటీశ్వరుడు కూడా లక్షాధికారి అనుకుంటాడు. కానీ ఇప్పుడున్న చట్టం ద్వారా, ఇప్పుడున్నటువంటి విధానం ద్వారా రైతు రాబోయే రోజుల్లో నేను ఏం ఆర్జిస్తున్నా, నేను ఏ లాభాన్ని ఆర్జిస్తున్నా అని ముందే ధర నిర్ణయించుకొని ఇవాళ ముందస్తు ఒప్పందం ద్వారా తనకు న్యాయం జరగడానికి అవకాశం ఈ చట్టం ఈ విధానం వల్ల వస్తుంది. ఉదాహరణ చెప్తే దయచేసి వినాలి. ఒక బత్తాయి పంట, ఒక బత్తాయి కాయ ఉంటుంది. బత్తాయి కాయ రైతు ముందస్తు ఒప్పందం ప్రకారము ₹10 అగ్రిమెంట్ జరుగుతుంది. కొనుగోలుదారుకు మధ్య రైతు మధ్య ₹10 ఒప్పందం. ఒక కాయ అగ్రిమెంట్ జరుగుతుంది. పంట చేతికి వచ్చిన తర్వాత కొనుగోలుదారు ఎవరైతే ఉన్నారో మార్కెట్ లో ₹10 కంటే తక్కువ ధర ఉన్నప్పటికీ కూడా, ₹10 ధర లేనప్పటికీ కూడా రైతుకు కొనుగోలుదారు ఎట్టి పరిస్థితిలో ₹10 చెల్లించాల్సిందే. ₹10 అగ్రిమెంట్ ప్రకారం చెల్లించకుంటే జరిమానా విధించబడుతుంది. దాంతో పాటు రైతు ₹10 ఒప్పందం కుదిరిన తర్వాత దేశంలో ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా కూడా ₹15 నుంచి ₹20, ₹30 ధర పెరిగితే, ₹10 నుంచి ధర ₹30 ఎంత పెరిగినా కూడా ఈ ఎవరైతే కొనుగోలుదారు ఒప్పందం కూర్చున్న కొనుగోలుదారు ఆ ధర ఇవ్వకుంటే వెంటనే ఈ ఒప్పందం రద్దు చేసుకొని రైతు స్వేచ్ఛగా తనకు ఎక్కడ ఎక్కువ ధర దేశంలో ఎక్కడ వస్తే అక్కడ అమ్ముకునే స్వేచ్ఛ దీని ద్వారా వస్తున్నది. ఈ రైతు కొనుగోలుదారు ఇస్తే పర్లేదు, ఇవ్వకుంటే రైతు ఎక్కడైనా కూడా తనకు ఎక్కడ ₹50 వస్తాయా, ₹100 వస్తాయా, ఎక్కడ వస్తే కూడా రైతు అక్కడ అమ్ముకునే స్వేచ్ఛ దీని ద్వారా, ఈ చట్టం ద్వారా వస్తున్నది. ఒకవేళ ఒప్పందానికి మాత్రమే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. దీనికి పూర్తిగా ఏ పంటైనా ఏ ఒప్పందమైనా రైతుకు కొనుగోలుదారు వెంటనే 3 days లోపల, 3 రోజుల లోపల డబ్బులు ఖచ్చితంగా డబ్బులు చెల్లించాల్సిందే. 3 రోజుల లోపల డబ్బులు చెల్లించకుంటే మళ్ళీ తిరిగి జరిమానా. గతంలో పంట పోయినాక 3 నెలలకు వస్తాయా, 4 నెలలకు వస్తాయా,
సంవత్సరానికి వస్తాయా, అసలు వస్తాయా రావా, ఏ ధర వస్తుంది, బ్యాంకులో అకౌంట్ లో పడేదాకా గ్యారెంటీ లేదు. కానీ ఇప్పుడు 3 days లోపల రైతుకు వెంటనే డబ్బులు చెల్లించాల్సిందే. ఇది పంటకు రైతు పంటకు కొనుగోలు ధర మధ్య వ్యవసాయ భూమికి సంబంధం లేదు. దేశంలో రైతు ఎక్కడైనా స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు, ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు. గతంలో విత్తన సంస్థలు కానీ యూరియా సంస్థలు అనేక సంస్థల చుట్టూ ఆ షాపుల చుట్టూ రైతు తిరిగేవాడు. ఇప్పుడు అవే సంస్థలు ఇవాళ రైతు చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. ఇవాళ గతంలో దళారి ముందు రైతు తలవంచేవాడు. ఇవాళ రైతు ముందు దళారి తలవంచేటువంటి తలెత్తుకొని తిరిగి రైతు ముందు దళారి తలదించే పరిస్థితి ఇవాళ వచ్చింది. రైతు తెలంగాణ రాష్ట్రంలో నేను రైతులు, దేశంలో నేను రైతులు అని చెప్పుకునే పరిస్థితి. గతంలో రైతాంగ పరిస్థితి ఏంది, ఒక రైతు తన కొడుకు వ్యవసాయదారు రావద్దనేటువంటి పరిస్థితి. ఇవాళ రైతు నా కొడుకు మళ్ళీ వ్యవసాయదారుడు కావాలనేటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో నిర్మాణమై ఉన్నది. ఈ విధంగా ఈ చట్టం ద్వారా ధర విషయంలో కానీ, రైతుకు స్వేచ్ఛ విషయంలో కానీ, రైతు భద్రత విషయంలో కానీ, దాంతో పాటు రైతు రక్షణ విషయంలో రైతుకు ఏ సమస్య వచ్చినా కూడా 30 days లోపట, రైతుకు ఏ సమస్య వచ్చినా కూడా 30 days లోపట ఆ సమస్య పరిష్కారం కావాల్సిందే. రైతుకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవాల్సిందే. మరి గతంలో మహిళా చట్టాలున్నాయి, SC/SC చట్టాలున్నాయి, BC చట్టాలున్నాయి, ఈ చట్టాలున్నాయి, ఆ చట్టాలున్నాయి. రైతు చట్టం వచ్చింది మొట్టమొదటిసారిగా శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో తీసుకొచ్చి రైతుల ప్రభుత్వము, రైతాంగ ప్రభుత్వము, రైతుల సంక్షేమ ప్రభుత్వము, నిరంతరం రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వంగా ఇవాళ చిరస్థాయిలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారు నిర్వహిస్తున్న విషయాన్ని ఒకసారి దీని ద్వారా స్పష్టంగా అవుతున్నది. కాబట్టి మళ్ళీ అప్పీల్ చేస్తున్నాం, ఇవన్నీ విషయాలను, వాస్తవ విషయాలను కూడా డబ్బు చెల్లింపు విషయంలో కానీ, ధరను నిర్ణయించుకునే విషయంలో కానీ, ముందస్తు ఒప్పంద విషయంలో కానీ, స్వేచ్ఛగా ఎక్కడైనా అమ్ముకునే విషయంలో కానీ, చట్టపరంగా రైతుకు న్యాయం చేసే విషయంలో కానీ, రైతుకు అనుకూలంగా నిర్ణయించుకునే విషయంలో కానీ, దళారీ వ్యవస్థను పూర్తిగా రూపా విషయంలో కానీ, పన్నుల పేరుతోని, ట్యాక్స్ల పేరుతోని, ఇతరత్ర రైతులు మోసం చేసే విషయంలో కానీ, వీటి అన్ని విషయాల్లో న్యాయం జరగడానికి ఈరోజు ఈ చట్టం వచ్చింది. దానికి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైతులకు ఏం చేసి ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి, వడగల వాన పేరుతోని, అకాల వర్షాల పేరుతోని అనేక ప్రాంతాల్లో దెబ్బతిన్నారు. 14 సంవత్సరాలుగా ఎంతమంది రైతులు ఆదుకున్నాడు, ఎంతమంది నష్టాన్ని పూరించిండు, ఎంతమంది కుటుంబాలను ఆదుకున్నాడు, ఎన్ని కుటుంబాల్లో కూడా భరోసా నింపిండు. మిర్చి రైతులు రోడ్డు మీకు వచ్చారు, బత్తాయి రైతులు రోడ్డు మీకు వచ్చారు. ముఖ్యమంత్రి మాత్రం ఫామ్ హౌస్ అవ్వన్నాడు. ఏ రోజు కూడా ఎక్కువ గురించి ఆలోచించలే, ఏ రోజు రైతుల గురించి ఆలోచించలే, రైతు సంక్షేమం గురించి ఆలోచించలే. కానీ ఇప్పుడు మాత్రం వ్యవసాయ విధానం గురించి మాత్రం బాగా ఆలోచిస్తున్నాడు. ఎట్లా వ్యతిరేకించాలో మాత్రం బాగా ఆలోచిస్తున్నాడు ముఖ్యమంత్రి. కాబట్టి ఈ విషయంలో వాస్తవ విషయాలను ప్రజలకు వివరించడానికి భారతీయ జనతా పార్టీ అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్నది. ప్రతి గ్రామానికి వెళ్ళి, ప్రతి గ్రామంలో పోలింగ్ బూత్ స్థాయిలో రైతులను కలవడము, రైతులకు కరపత్రాల ద్వారా ప్రచారం చేయడము, దాంతోపాటు ఇంత మంచి నూతన వ్యవసాయ విధానానికి నాంది పలికినటువంటి ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్రం నుంచి కృతజ్ఞతా భావాన్ని ప్రకటించడానికి, రైతులకు వాస్తవ విషయాల గురించి రైతుల ద్వారా కృతజ్ఞత లెటర్లు పంపించేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. సోషల్ మీడియా ద్వారా మోడీ గారికి, శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ గారు వ్యవసాయ శాఖ మంత్రి వారికి కృతజ్ఞత చెప్పడానికి ప్రత్యేక కార్యక్రమం చేస్తున్నాం. అలాగే నిన్న రౌండ్ టేబుల్ సమావేశం కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్ జరిగింది. అన్ని జిల్లాల రౌండ్ టేబుల్ సమావేశాలు, పాత్రికేయుల సమావేశాలు, మండల వారీగా సమావేశాలు, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడము, దాంతో పాటు డిజిటల్ వ్యాన్స్ ద్వారా ప్రతి మండలానికి వ్యాన్లు పంపించి వాస్తవ విషయాన్ని వీడియోస్ ద్వారా, పోస్టర్స్ ద్వారా వాళ్ళ రైతులకు అన్ని చొరవతల ప్రతి మండలానికి కేంద్రాల్లో గల టెక్నాలజీని ఉపయోగించుకొని వ్యాన్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఎల్ఈడి బోర్డుల ద్వారా, ఎల్ఈడి వ్యాన్ల ద్వారా మనం ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇప్పటికైనా ఇది మంచి చట్టము, ఒక మంచి నూతన వ్యవసాయ విధానము,
రైతులకు అనుకున్న విధానము, రైతులందరూ కూడా చాలా ప్రాంతాల్లో స్పందన వస్తున్నది. అనేక మంది రైతులు వీడియో తీసి పంపిస్తున్నారు. ఇది మంచి చట్టం, దీన్ని సహకరించాలని చెప్పి మన పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు అలాంటి యొక్క మేధావులు, నిరంతరం మంచి ఆలోచించేటువంటి మేధావులు, వాళ్ళందరూ కేసీఆర్ ఇప్పుడు మేధావి కనబడాడు. వాళ్ళ ఏదో పిల్లక చెప్తారు ఆయన మీద. మంచి చెప్తారు కదా, మంచి చెప్తే కేసీఆర్ ఒప్పుకోడు పాపం. జయప్రకాష్ నారాయణ ఒక మంచి ఆలోచనతోటి వాళ్ళందరూ కూడా మేధావులందరూ కూడా మేధావర్గం అందరూ కూడా ఇలా రైతులు కూడా భరోసా నింపడానికి, ఆత్మస్థైర్యం నింపడానికి ఇది మంచి చట్టం అని చెప్పి ఒక మంచి ఆలోచనతో వారు ముందుకు రావడం వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. ఏదైతే ఈ నూతన వ్యవసాయ విధాన విషయంలో మద్దతు తెలుపుతున్నారో మేధావర్గం అందరూ కూడా కృతజ్ఞతలు. దయచేసి వాళ్ళకు కూడా అప్పీల్ చేస్తాను, మీరు కేవలం దీనికి మద్దతు తెలిపడం కాకుండా ఇది రైతులకు న్యాయం చేసే విధంగా, రైతులకు రక్షించే విధంగా, రైతులు కూడా ఆత్మ విశ్వాసం నింపే విధంగా, రైతు కుటుంబాల్లో కూడా భరోసా నింపే విధంగా ఉన్న చట్టం కాబట్టి మేధావి వర్గం అందరూ కూడా దయచేసి మీరు కూడా గ్రామాలకు రావాల్సిందిగా, మండలాల వారిగా రావాల్సిందిగా, రైతులకు వాస్తవ విషయాలు చెప్పాల్సిందిగా వాళ్ళందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాం. రైతులకు అందరూ కూడా వీడియోస్ పంపుతున్నారు చాలా మంది, మాకు చట్టం వచ్చింది, మాకు అనుకూలమైన చట్టం అని చెప్పి. కానీ ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి కనబడతలేవు. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి భయం ఏంటంటే మార్కెట్ ద్వారా కమిషన్ అవుతుంది మాకు. ఇలా వాళ్ళందరూ నిరుద్యోగ, రాజకీయ నిరుద్యోగులు, వాళ్ళు ఎవరు రైతులు పట్టించుకోరు. వాళ్ళంతా రాజకీయ నిరుద్యోగులు అవుతారు, మళ్ళీ పదవులు పడతారు, మళ్ళా వీళ్ళకి ఏమి ఇవ్వాలి, మళ్ళా మున్ననే కష్టపడి చేసే వాళ్ళను వాళ్ళు పైసలు పడతారు, మళ్ళీ పదవులు పడతారు. నేను ఇచ్చిన పదవి వృధా అని తెలిసిపోయింది వాళ్ళకి. ఎందుకు పనికిరాదు మా ముఖ్యమంత్రి పదవులు చెప్పి వాళ్ళు భయపడతారు, వాళ్ళు బాధపడతారు, నిలదీస్తారని భయపడి దానికి మాత్రం వ్యతిరేకిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి ఇప్పటికైనా ఈ విషయంలో రైతులను చదివించడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి అన్ని పార్టీలు మరొక్కసారి ఆలోచించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీలకు సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నది.